అన్నయ్య ఒక సమస్య. ఏంటి? ఏంటిది కొత్తగా ఉంది? నువ్వు వచ్చిన విషయం చెప్పరా. అంటే ఈ చాటులో 6ని పెద్దగా రాయాలి. రాసేద్దాంరా, చేసేద్దాం. లేదు లేదు, నువ్వన్నట్టు అంత ఈజీ కాదు, చాలా కష్టం. అది పాములా ఒకటేసి దాన్ని లాగాలి, కానీ అది కష్టంగానే ఉంటుందిలే. దాన్ని ఇందులో గీయాలంట, దాన్ని 6 అంటారు. మా క్లాస్ లో ఒక అమ్మాయి ఉంది, చాలా బాగా గీస్తుంది. ఆ రోజు ఒకసారి భలే గీసింది. రమా 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 6ని కూడా బాగా గీస్తుంది. ఆ రోజు గీసి ఒకసారి క్లాస్ కి తీసుకొచ్చింది. నీకు ఇల్లు తెలుసా? అదే ఆ స్కూటర్ ఉండే ఇల్లా? కాల్లో స్టార్ట్ చేస్తారా, అదే కదా? అవును, అదే ఇల్లు. వెళ్దామా? షర్ట్ వేసుకొని వస్తా, నాగు. పాట బాగుంది కదా? రెమ్మ పాడుతుందా? రే, స్కూటర్ ఉంది చూడు. ఇది రెమ్మ ఇల్లే కదా? రే, తనేలేనా? ఏం చేస్తావురా? అడగరా, అడుగు. నేను రెమాతో స్కూల్లో చదువుతున్నాను బామ్మ. ఉన్ని దామోదరన్. పాట ఆగిపోయింది. పాట ఆగిపోయిందా? అయితే రెమ్మ వస్తుందనుకుంటా. నువ్వు నాన్ని వాళ్ళ కొడుకువి కదా, సుకుమారు? అవును, సుకుమారన్ కొడుకు కన్నన్. అలా చెప్పు. చూడ్డానికి అచ్చు సుకుమార్ లాగే ఉన్నావు నువ్వు. అవును, మీ నాన్నమ్మ ఇంకా బతికే ఉందా? నానమ్మ ఇంట్లోనే ఉంది. మా ఇద్దరి మధ్య చాలా సావాసం ఉండేదిలే. తను నడవగలదంటే నా దగ్గరకు ఒక్కసారి వచ్చి వెళ్ళమను. తన్ని చూసి చాలా సంవత్సరాలయ్యింది. గుడి దగ్గరున్న కొలను పక్కన పులికత్తరింట్లో కార్తీయని చెప్పావనుకో, తనకు అర్థమవుతుంది. పులికి తెరిలే కార్తయ్యని. అంతే అంతే. మేమిద్దరం చాలా ప్రేమగా ఉండేవాళ్ళం. ఇప్పుడు తనకి నేను గుర్తున్నానో లేదో. బామా, ఆ విధంగానే నేను రెమా మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్, తెలుసా? తన్ని పిలుస్తారా? అవును, ఇంతకీ నువ్వెవరో చెప్పు. నేను రెమా మిత్రుని. నువ్వా? హే రెమా, రమా మీ అమ్మమ్మ అన్నయ్య వాళ్ళ నాన్నమ్మ మంచి ఫ్రెండ్స్ అంట. ఊరికే చెప్తుంది, ఆవిడకి కొన్ని గుర్తుండవు, తేలిగ్గా మర్చిపోతుంది. ఆవిడ పిచ్చిది. అదే కదా. హే, అదేంటంటే మేము దేనికోసం ఇక్కడికి వచ్చామంటే ఈ చార్ట్ పేపర్ లో చాలా అందంగా 6 అని రాసిస్తావా? నువ్వు 2 క్లాసులోనప్పుడు రాసి తీసుకొచ్చావు కదా. పర్లేదే, నీకు గుర్తుంది. అదంతా గుర్తుందిలే. ఆ విధంగానే ఇందులో రాసిస్తావా? అయ్యో, అది నేను కాదు. నువ్వు స్కూల్లో ఎవరికి చెప్పకు. పక్కింటి ఫాతి రాసిచ్చింది. తన బొమ్మలు భలే గీస్తుంది. ఈ మేక సుందరి కూడా తనదే. అరే కన్ననా, ఫాతిమా, నువ్వు ఫాతిమా బషీర్? కన్నుల ఊసులు, కమ్మని ఊహలు, అంతా నీ చలువే. సరి సరి గడసరి పలుకులై తొలకరే. సరి సరి గడసరి పలుకులై తొడకరే. ఇల్లు తెలియదు, ఒళ్ళు తెలియదు, నీతోటినే ఉంటే. ఎండ తెలియదు, వాన తెలియదు, నా వెంట నీ ఉంటే. సరి సరి గడసరి పలుకులై తొలకరే. సరి సరి గడసరి పలుకులై తొడకరే. ఫాతిమా, నీ పాట విన్నాను. పాడిన పాట సూపర్ గా ఉంది. కన్నా, నీ తమ్ముడా ఉన్ని? అవును, తమ్ముడులాగా. నేను వెళ్ళి రేపు వస్తానులే. సరే, బాయ్. ఒక్క నిమిషం ఆగరా, ఇప్పుడు వచ్చేస్తా. ఈ పాట పాడితే నీకే ఫస్ట్ ప్రైజే. బామా, నేను వెళ్ళొస్తాను. మర్చిపోకుండా మీ నాన్నతో చెప్పు, సరేనా? పువ్వులోని తేనె తాగి ఎగిరెను తేటి, పొట్ట నిండా పాలు తాగి సోలెను పిల్లి.
వచ్చెను కాలు నొప్పి పుట్టేలాగా గంతులేశా వెలుగుపోయి చికటొచ్చే కొండ పైన వాన కురిసే దేవతకు దీపమెట్టి సంతోషించా తువాయి నీవు సన్నాయి నేను లడాయి రోజు ఎలెలో 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 ఎల ఎల టక్ నగిన్ టక్ నగిన్ టక్ నగిన్ 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 ఎలెలో 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 ఎల ఎల టక్ నగిన్ టక్ నగిన్ టక్ నగిన్ 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 బ్యాగుల్లో గమగమలా పుస్తకం చూడు బొమ్మల్నే వేశాను సంతోషంగా క్లాస్ రూమ్ కంపు గంట కొడితే జంపు పువ్వులాంటి చందమామ వాలు గాలిలాగా వచ్చి అని పూలు కోసి చెయ్యి సెలవు రోజు వినాదాల విందు ఎలెలో 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 ఎల ఎల టాన్ 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 ఎలెలో 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 ఎల ఎల రుర్రా. కలకన్నది మనసే కదలమంది వయసే నిన్ను చూడముక్కే నేను చూడబోవే తగిన తగిన దాన తగిన 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 దాన తగిన 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 దాన తగిన 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 దాన తగిన తలలోపే పలమే తను కాదా వరమే మైదానమంతా జనసంద్రమయ్యే టక్ నగిన్ టక్ నగిన్ టక్ నగిన్ 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 ఎలెలో 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 ఎల ఎలెలో గాలి వచ్చిన కవిత వచ్చిన స్వర్గలోకం దిగి వచ్చెను కాలు నొప్పి పుట్టేలాగా గంతులేశా వెలుగుపోయి చికటొచ్చే కొండ పైన వాన కురిసే దేవతకు దీపమెట్టి సంతోషించా తువాయి చుంపచక నీవు చుంపచక సనాయి చుంపచక నేను చుంపచక జడాయి చుంపచక రోజు చుంపచక 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 చుంప రేయ్ చూసావా అలా బ్యాటింగ్ చేశాను అలాగే అలాగే అన్నయ్య ఏంట్రా నేను రెమాని కిస్ చేశాను అది సుబ్బి అన్న చూశాడు ఆ తర్వాత చూసుకుందాం ముందు ఆడరా ఇప్పుడు చూడు అన్నయ్య సుబ్బి అన్న వస్తున్నాడు శక్తిమాన్ శక్తిమాన్ త్వరగా రా ఇంకా 4 అంతేగా మేమే గెలుస్తాం తక్కువనే ఉంది తగ్గకుండా బాలై మిగతా ఇంట్లో ఉంది మన రేపు ఆడదాం సరే ఆ, దీని గురించి ఎవరికి చెప్పకరా ఆ? ఆ. సరే వస్తాను ఆ, అటు వెళ్ళి నిలబడరా తర్వాత కలుద్దాం రే రే ఉన్ని ముద్దు పెట్టావు కదా తనకి పిల్లలు పుడతారు వస్తాను అన్నయ్య శక్తిమాన్ నిజంగానే శక్తి, బిడ్డ శక్తి, పుడుతుందా? శక్తిమాన్. నువ్వెందుకు దానికి ముద్దిచ్చావు ఇది బాగవుతుందా? తప్పకుండా ఈ బండి స్టార్ట్ అవ్వట్లేదు. కొట్టి కొట్టి విరకొట్టేకో ఆ? నువ్వు నడిపింది అలా ఉంది రే ఈయన ఇక్కడే ఉన్నాడు రా మంజన్న ఆ? మెకానిక్ పని వచ్చా మరేమనుకున్నావు బండి సూపర్ గా రెడీ చేస్తాను మంచిదా? ఆ, ఏరా, ఆ, మీరెందుకు ఇటువైపు వెళ్తున్నారు? ఆ, ఏమైందిరా ఆ, సూపర్ స్టార్ట్ అయిందిరా. ఎక్కడికి వెళ్తున్నారా మన జంక్షన్ ఉంది కదా అక్కడ మ్, సైకిల్ టైర్ తో ఆడుకుంటాం కదా ఆ, సైకిల్ టైర్ తో టైర్ నడపాలి వాళ్ళు కదా. చూసావా? మామూలు కాదు వీళ్ళు పిడుగులు. మనం వెళ్దామా? దేవి టీచరు ఏమైందిరా ఇప్పుడు ఈ టీచర్ గీచర్ అంతా స్కూల్లోనే భయపడకండి రా వీళ్ళే మీ ఫ్రెండ్సా ఇక్కడ కూర్చోకుండా ఇంటికి వెళ్ళండి రా రేయ్ టీచర్ చెప్పింది విన్నారుగా, త్వరగా ఇంటికి వెళ్ళండి. అన్నయ్య వెళ్ళండి, వెళ్ళండి. ఇంకా మాట్లాడు మంజన్న ఏంటి మీతో ఒక విషయం అడగనా అడుగు అడుగు మరి పెద్ద సైంటిస్ట్ కదా హా? అడుగున్నా అడుగు పడవలేదు అడుగు ఆ, అమ్మాయిలకు ముద్దు పెడితే బిడ్డ పుడుతుందా ఏంటి ఇలా అడిగేసావేంట్రా ముద్దా నేను ఇప్పుడు ఎవరికి ముద్దు పెట్టలేదురా. నిజం చెప్పు నువ్వెవరికైనా ముద్దు పెట్టావా ఆ?
ఎవరో చెప్పారు. ఎవరు? సుబి బబుల్ కమ్ సుబి. సుబి, బబుల్ గమ్ సుబి. వాడు ఎప్పుడు అబద్ధం చెప్తుంటాడ్రా. ఒరేయ్, ఒక్కసారి ముద్దు పెడితే ఇబ్బంది లేదు, అస్తమానం అదే పనిగా ఉంటే ప్రాబ్లమే. నేను చెప్పాను కదరా. డే ఎలా తారా? బయలుదేరుతున్నామన్నయ్య. ఓ, వెళ్ళొస్తావా? బతికి బయట నేను చెప్పాను కదరా. నిజంగానే ముద్దు పెడితే పిల్లలు పుడతారా? ఏ, నీకు తెలీదా? నేను 10 ఫెయిల్ కదా, నాకేం తెలుసు. నువ్వు నిజంగానే ఎవరికైనా ముద్దు పెట్టావే? చెప్పాలా ఏంటి? ఏమైందిరా ఎందుకలా మొహం మార్చుకుని కూర్చున్నావు? నువ్వెవరితో నిన్న గొడవ పడ్డావా? అదంతా ఏం లేదు నాన్నమ్మా. మరి ఇంకేంటి? ఏం లేదు. చెప్పరా. నేను రేపు స్కూల్కి వెళ్ళను. ఏ రేపు ఎందుకు స్కూల్కి వెళ్ళవు? వెళ్ళేదంతే. స్కూల్లో ఏదైనా ఏదో ఓపెన్ చేసావా? ఉన్ని ఉన్నాడు కదా, వాళ్ళు మావయ్యతో తిరునాళ్ళకి వెళ్తాడంట. ఒంటరిగా స్కూల్కి ఎలా వెళ్ళాలి? వెళ్తే ఏంటి, వాడు ఈ మధ్య కదా నీతో వస్తున్నాడు, అప్పుడంతా నువ్వే వెళ్ళేవాడివి కదా. చెప్పరా. ఏటి మీ నాన్నలాగా తయారవుదాం అనుకుంటున్నావా? ఎప్పుడు చూసినా నాన్న 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 అంటావు. అలా అనపోతే ఇంకేమన్నారా నిన్ను? నేను రేపు స్కూల్కి వెళ్ళను అంతే. ఆ, నేను ఎప్పుడు వెళ్తాను చూస్తున్నావా? రే, 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 ఆగరా. ఒంటరిగా తినేద్దాం అనుకున్నావా? భలే పిల్లడే. అమ్మా చాలు వదులమ్మా. కాసేపు అల్లరి చేయకుండా నిలబడు. షర్ట్ సూపర్ గా ఉంది కదా. ఇప్పుడే అందంగా ఉన్నావు. అందంగా ఇది ఉన్నావు చాలా తెలుసా? చిన్నదిగా ఉందమ్మా. చిన్నదిగా ఉంటేనే అందంగా ఉంటావు. కలర్ చూసావా ఎంత బాగుందో? చిన్నదిగా ఉందమ్మా. అప్పుడే నాకు అందరూ సరిపోదు. చూస్తారు, టిప్ టాప్ గా అలా ఉంటావు. అంటావా? వాడు ఇంకా బయలుదేరలేదా? హా, అన్నయ్య, నేను మా మామయ్యతో తిరునాళ్ళకి వెళ్తున్నాను. అన్నయ్యని కూడా నాతో పాటు తీసుకువెళ్ళుండాలి. కన్నా కన్నా బబుల్ గమ్ వస్తున్నాడు చూడు. వేరే రోడ్లో వెళ్ళొచ్చు కదా. షిమ్. నువ్వు అక్కడ వేచావంటి? ఉన్ని ఏడి? ఒరేయ్, ఏంట్రా? వచ్చి కూర్చో. నేను డబుల్స్ నడపనే నేర్చుకున్నా, ఇప్పుడు చూడు. నేను కూడా నేర్చుకున్నాను రా. కావాలంటే నేను తీసుకెళ్ళనా? అదే వద్దులే, నేను తొక్కుతాను. నన్ను కూర్చోబెట్టి నువ్వు తొక్కలేవురా. నేను శక్తిమాన్ని. వచ్చి కూర్చో. హా. ఒక్క నిమిషం ఉండరా. హ్మ్? ఏంటిది? అయ్యో, ఏమైంది? బ్యాగ్ లో టిఫిన్ బాక్స్ లీక్ అయిందిరా. చూపి. ఇక లీక్ అవ్వదు. టిఫిన్ బాక్స్ వేడిగా ఉంది. ఆ. చేపల పులుసు. అర్రే, అబద్ధం చెప్పకు. అవి బంగాళదుంపరా. అందులో బంగాళదుంపలు కూడా వేశారులే. గట్టిగా పట్టుకోరా, స్పీడ్గా సరే, సరే. తొక్కుతాను, కింద పడిపోతావు. ఏదో ఒకటి చెయ్యి. ఏంట్రా ఇది? బల్బు తగిలిసి మొన్న కింద పడేయమని చెప్పలా? టీచరు ఎలా సహాయానికి పిలిస్తే ఎలా చేస్తావా? ఊరికే బల్బు తిట్టకురా. తగిలించడానికి పిలిచాను చూడు, నన్ను అనాలరా? ఆహా, మంచి పనుడిని తీసుకొచ్చారండి మీరు. మీ ఆ, ఆటలు మంచి బాగున్నాయి. పనుడేలే, రండి. కానీ దేనికి పనికిరాడు. రే, తను పాత స్కూటర్లో వచ్చే టీచరే కదా, ఏదో బెంజిలో వెళ్తున్నట్టు చెప్తుంది. ఆ, సుందరి టీచరే కదా, అంతేలే, వదులు. దీన్నేం చేయాలి? ఊట్ చేసిరా. కొట ఏంట్రా? ఒక బల్బు పగలు కొడితేనే ఇన్ని తిట్టావు. టీచర్ ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? చాలా ఎక్కువ చేస్తున్నావు. రే బిజు, మొత్తం ఎత్తి పడేరా. తప్పులెన్ను వారు తండోపదండంబు లొర్వి జనులకెళ్ళ నుండు తప్పు తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు ఫాతిమా ఇక్కడ కనిపించట్లేదు. ఎక్కడ వెళ్ళిందో? పురుషులందు పుణ్య పురుషులు వేరయా. హే ఫాతిమా, నువ్వు కూడా పాడొచ్చు కదా. దేవు పాడుతుంది కదా. రమా ఇంట్లో బానే పాడేవు కదా, ఇప్పుడేమైంది? అది దేవకి స్టేజ్ ఎక్కడంలో అసలు భయం లేదు. అరేరే, నీకు భయమా? అవునరా, నీకేరా భయం? నాకా? సైలెంట్ గా. ఏంటి పాట పాడుతున్నారా? ఏమైందిరా? ఒరే కన్నాగా, నిన్నే అడుగుతున్నాను, ఇలా ఆడడానికి నీకు భయంగా ఉందా? చూడు, ఇక్కడ నిలబడి మాట్లాడుకో, అటువైపు వెళ్ళు. ఓ అలాగా? రా, రా, పదరా. రా. తాడో పెడో ఈ తెలిసేద్దాం, రోజే రండి. అయిపోతుందిరా. త్వరగా రా, వెళ్ళి ఏంటి మాట్లాడదాం. బాధపడుతున్నావా? పాట మొదలైందా? అవును, పాడుతున్నారు.
బాగా ఆడుతున్నట్టున్నావు. ఇవాళ నీకు ఆకలిగా లేదా? కాస్తలో తప్పిపోయింది. నువ్వు తినమ్మా. సాయంకాలం నానమ్మ తినడానికి ఏమీ ఇవ్వలేదు. ముందు నువ్వు తిను. అవళ్ళా? బెల్లం కొబ్బరి తురిమి వేశాడ్రా. రాత్రుల్లో ఎవరైనా దీన్ని తింటారమ్మా? బియ్యం అయిపోయిందిరా. కొత్త నుంచి వచ్చాకే నేను చూశాను. రేపు కొనుక్కుందాం. నానమ్మ దగ్గర చెప్పి తీసుకోవచ్చు కదా. నాకు డబ్బులు ఇవ్వు, నేను తీసుకొస్తా. రే నాన్నమ్మకి ఆరోగ్యం బాలేక పడుకుందిరా. అసలు నానమ్మకి ఏమైంది? నాకేం తెలుసురా. నువ్వే కదా జ్వరం రావాలని కోరుకున్నావు. పాపం నాన్నమ్మకి వచ్చిందేమో. నానమ్మ ఎక్కడా? ఆ గదిలో ఉంది. ఇది తినరా. రే తిని వెళ్ళరా. నాకేమొద్దు. నానమ్మా, నానమ్మా, నన్ను ముట్టుకోకరా, బయటికెళ్ళు. నీకు జ్వరం వచ్చేస్తుంది. నాకు ఒంట్లో బాగాలేదు. మంజులో నీచే బాగుండేది కదా, అది ఎక్కడికి వెళ్ళింది? ఆ బాటిల్ ఇక్కడే కదా పెట్టాను. ఇక్కడ నేను ఉంది. తీసుకుంటానులే, నువ్వు వెళ్ళు. నానమ్మా, ఆ, ఇది రాస్తాను. అన్ని సెట్ అయిపోతుంది చూడు. ఆ. ఏమైనా తిన్నావా? తింటాను నానమ్మా. తినరా. ఇవ్వు. ఇవన్నీ నేను మళ్ళీ ఉతకనా? వద్దమ్మా, వాడికి తినడానికి ఏమైనా పెట్టు. అన్నయ్య, వచ్చావా? ఇలా చూడన్నయ్యా, మామయ్య కొనిచ్చాడు పోలీస్ బైక్. లైట్ కూడా ఉంది, చూసావా? నేను చూసాను. ఇది అండర్టేకర్ బైకే కదా. ఆయన ఇందులోనే వస్తారు. అదెవరు అండర్టేకర్? ఆయన రెస్లర్ రా. ఆయనకు ఒక పేరుంది, కైన్. ఆయన మూతులో ఎవరు యాసిడ్ పోసారంట. అందుకే మొక్కలో మాస్క్ వేసుకుంటారు. ఆయన కొట్టాడనుకో మనం తట్టుకోలేము. ఇది నీకెలా తెలుసు అన్నయ్యా? అదంతా నాకు తెలుసురా. వినుంటికి వెళ్తానుగా. స్మైలర్ అని జల్జు చూస్తుంటారు. చాలా బాగుంటుంది. కానీ మామయ్య చెప్పాడు ఇది పోలీస్ బైక్ అని. చూపించు. ఏంటన్నయ్య అది? రాత్రి పూట అటుకులు ఎందుకు తింటున్నావన్నయ్యా? అది వదిలే. అదే రాత్రి ఇది తింటే శక్తిమాన్లో శక్తి వస్తుంది. చూసావా ఎలా ఉందో? అయితే నేను తింటాను. కానీ నాకు ఆకలిగా లేదు, ఎందుకంటే మామయ్యతో తినడానికి వెళ్ళాను కదా. సరే, అందుకు మాంసపు కూర ఉండారు, బాగా తిన్నాను, కడుపు నిండిపోయింది. అందుకని అటుకుల్ని రేపు తింటాను. రోజు అది తినకు. టమాటాలు, ఉల్లిపాయలు, బెండకాయలు. టమాటాలు, ఉల్లిపాయలు, బెండకాయలు. తాత, ఈ నిజాం పాకు ఉందా? నిజాం పాకు ఇప్పుడు రేడియోలో చెప్పారు కదా, నిజాం పాకు. ముందెక్కడి నుంచి వెళ్ళరా? పొద్దునే వచ్చి బుర్ర తింటున్నారు. సుబీనా, వేరే ఇక్కడికి పనే ఎలా లేదా మీకు? ఏంట్రా? మిఠాయి కొనుక్కోడానికి వచ్చేసాడు. అన్న ఒక బబుల్ గమ్ ఇవ్వండి. తాత జాగ్రత్తగా ఆడు. బొబ్బులుగమా? ఈశ్వరా, మమ్మల్ని మీరే కాపాడాలి. ఏంట్రా దేవుడికి ఎవరి దగ్గర మొక్కుతున్నారా? ఇరుక్కోకూడదు. మంచిగాడు దొరకాలని. ఇదిగో మన సచేన దేవుడి మీ మాటలు విన్నాడ్రా. ఏయ్, నీకు ఇది సచ్చిన బొబ్బులుగమరా? చిన్నయ్య. పొలాలు ఎరుకోకుండా తినో, మింగుతావేమో చూసుకో. రే సుబీ, చూసావరా ఇదెలా ఉంది? ఎగసెను ఎగసెను హృదయమే ఉదయమై రెక్కలు విప్పే చూడు. తరిమెడు తరిమెడు తలపుల చినుకులు గమ్యమే గగనము చేర. తగిడదత్త తిరిగదత్త తరిగదత్త తిరిగదత్త. చూడనయ్యా, చూడు. తప్పు, నేను వెళ్ళాలి. ఒకసారి అలా చూడు. చూడనయ్యా. ఈ రోజు ఎవరైనా ముద్దు పెట్టావా? దామోదరు అన్న దగ్గర చెప్తానుండు. అన్నయ్య పోయింది. ఏంటి? బబుల్ కమ్ మింగేసావా? ఈ రోజు రాత్రి పడుకుని నిద్రపోతావు కదా, అప్పుడు చచ్చిపోతావు. అందరూ బబుల్ కమ్ తినలేరురా. వస్తాను రకనా. అని నేను చనిపోతాను. అదంతా ఏం లేదు, నువ్వు భయపడకు. చూపించు. బాగా తెరవరా. సమస్య లేదురా. అన్నయ్య, మద్యం చేపల పులుసు తిన్నావా? అన్నయ్య చనిపోతాను నేను. వాడు ఊరికే అనేసి వెళ్ళాడురా.
అదంతా అబద్ధం. నువ్వు రోజు తింటావు కదన్నయ్య. కొట్లో ఉన్న చంద్ర అన్నయ్య కూడా చెప్పాడు కదా, అబద్ధమే చెప్పుంటాడు. అదంతేరా, అదంతా కరిగిపోతుందిరా. ఈరోజు నువ్వు నిద్రపోకుండా ఉండు. నిద్రపోతేనే కదా చనిపోతారు. నువ్వు మీ అమ్మ నాన్న దగ్గర అంతా చెప్పకు, తర్వాత కొడతారు. అన్నయ్య, ఏడుస్తావు. నేను చనిపోతే అప్పుడు నేను పాపని చూడలేను కదా, మిమ్మల్ని కూడా చూడలేను, రమాని కూడా చూడలేను. నన్ను కాపాడతావా? సరే కాపాడతాను. నువ్వు ఎక్కువ నీళ్ళు తాగు, తర్వాత దేవుడు కూడా మొక్కు. అంతే, ధైర్యంగా ఉండు. దేని గురించి ఆలోచించకు. హా. హా? ఆ? చనిపోతాడా? లేదు. స్కూల్ మొత్తం సుబి అన్న రాజ్యమే. బాగా ఇరుక్కుపోయాను. కొన్నిసార్లు అంతే. పోయినసారి నేను ఇరుక్కున్నాను కదా. అయితే నువ్వు మళ్ళీ సుబి అన్న దగ్గర ఓడిపోయావా? ఓడిపోయినందువల్ల పరువు పోయింది. నిజం చెప్పాలంటే ఓడిపోయినా సరే ఉన్ని కన్నా మంచోళ్ళు. ముందు నేనే అదే అనుకున్నాను, తర్వాతే వీల్ విషయం అర్థమైంది. వీలు విషయమా? ముందు వీలు వెనక వీలు, ఆ, తర్వాత చెప్తానులే. ముందు సరిగ్గా ఫిక్స్ చేయి. బబ్బులు గమ్మింగావు కదా, ఏమైంది? బండి పంచరా? అదే సరి చేస్తున్నా. సరే సరే సరే. బబ్బులు గమ్మింగావు కదా, ఏమైంది? చావుకి భయపడి దేవుణ్ణి దండం పెట్టుకుంటాం కదా, ఆ రోజు అలాగే దండం పెట్టుకున్నాను. నన్ను అయ్యి నువ్వే బాబోయ్. కాపాడాలి, నేను నీ మీద నమ్మకం పెట్టాను, నన్ను కాపాడు ఏంటి దేవుడా. పద్ధతిగా ఎలాగైనా నడుచుకుంటున్నావ్? నువ్వే నన్ను అసలు వీడికి కాపాడాలి, ఏమైంది? నీ మీద నమ్మకం ఉంచుతున్నాను దేవుడా, నువ్వు నన్ను కాపాడాలి. అన్నయ్య, ఏమైంది? నన్ను కాపాడతావా? అన్నయ్య, కాసిలారా. ఎక్కడికి వెళ్తున్నావు? ఉనియమ్మా. అవును, అసలు వీళ్ళిద్దరికి ఏమైంది? అన్నయ్య, ఇదిగో ఈ బైక్ ని నువ్వే ఉంచుకో, కావాలంటే ఈ రూమ్ లో ఏదైనా తీసుకో. అరే రే, నా బైకు. అత్త, చేతిలో ఎందుకు నూనె రాసుకున్నారు? అదేంటంటే చేతిలో కొబ్బరి నూనె రాసుకుంటే దాని చిగురు అంటుకోదు. అట్టుకోదా? అంటుకోదురా. ఇదో ఇలా పామితే చాలు. రే ఉన్ని, నీకేమన్నా అర్థమైందా? లేదన్నయ్య, ఒకసారి ఇలా చూడు, మొత్తం విరిగిపోయింది. అదంతా మనం సరి చేసుకుందాంరా. నేను చెప్పేది విను. నువ్వు కొంచెం కొబ్బరి నూనె తాగే, బబుల్ కమ్ అతుకోకుండా పోతుంది. అవునా? అలా చేస్తే చాలా? చాలరా. ఈ పోలీస్ బైక్ ని నేను రెడీ చేసిస్తా. ఎవ్వరికి తెలియకుండా కొబ్బరి నూనె తాగి, సరేనా? కానీ బండిని సరి చేసి ఇస్తావు కదా. ఇవ్వు, నేను చూసుకుంటాను. నువ్వు రాత్రి మాత్రం నిద్రపోకు, సరేనా? పడుకుంటేనే కదా చనిపోతారు. నువ్వు భయపడకు. బాబు, పాయసం. రారా కన్నా, ఏంటి ఈ టైంలో వచ్చావు? ఎందుకు దాన్ని పారేశారు? పాయసమా? అవును, పాయసమే. నువ్వురా.
దేనికి పాయసాన్ని పడేశారు? ఇవాళ నా పుట్టినరోజురా. అలాగా? ఆ. అంటే పాయసంలో బొద్దింక పడింది, అందుకే పోసేశాను. అయితే మీరు కేక్ కట్ చేయలేదా? కేకా తర్వాత కట్ చేసుకుందాం. హా. ఇక్కడ చూడన్నా, నేను దేనికోసం వచ్చానంటే ఇలా చూడండి, ఇది ఉన్ని బైకు. ఆ, ఇక్కడ విరిగింది, కాస్త సరిచేసిస్తారా? ఇటీ ఇదిగో. రేయ్, బబుల్ గమ్ తిని చనిపోయానని చెప్పు, సరేనా? నేను చనిపోతే తను ఏడుస్తుందా? అమ్మ ఏడుస్తుంది, నాన్న కూడా. వాళ్ళు ఏడవకూడదని ఓదార్చు అన్నయ్య. కొన్ని రోజుల తర్వాత బిడ్డ పుడుతుంది కదా, ఆ తర్వాత వాళ్ళు నన్ను మర్చిపోతారు. అన్నయ్య, నువ్వు మర్చిపోతావా? మర్చిపోకు, సరేనా? అందరినీ అడిగానని చెప్పు, నన్ను మర్చిపోకు. టాటా, బాయ్ బాయ్. ఇట్లు ఉన్ని దామోదరన్. చెప్పలు కాల్చినప్పుడు ఒక శబ్దం వస్తుంది కదా, చక్రాలు తిరుగుతున్నట్టు. అరే నువ్వేంటే ఉన్నిలాగా ప్రశ్నలు అడుగుతున్నావు? పామడానికి ఇది చాలా, ఇంకా కావాలా? లేదు లేదు, చాలు చాలు, ఆర్పే. వాడి యూనిఫామ్ ఏం చేయాలా? వద్దొద్దు. ఉన్ని అమ్మా. ఏంట్రా? ఉన్ని లేవలేదు? ఇంకా లేవలేదురా. ఆ, అలాగా? నేను వెళ్ళి లేపనా? దేవుడా, చాలాసేపుగా పడుకున్నాడు కదా. నువ్వు చెప్పేది నిజమే, ఎప్పుడు ఇలా నిద్రపోడు. నువ్వు వెళ్ళి చూడు. అమ్మా, లేచావా? అన్నయ్య, నాకేం కాలేదు. ఇటు రారా. నువ్వు రా. రా. నువ్వు నిద్రపోలేదా? ఏదన్నా సమస్య? అన్నయ్య, అన్నయ్య, ప్రయత్నించు, 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 వచ్చేస్తుంది, ప్రయత్నించు. వచ్చేసింది. పోయావా? అన్నయ్య, ఈ రోజు నీ వల్ల నేను ప్రాణాలతో ఉన్నాను. నీ వల్ల నేను ప్రాణాలతో వచ్చాను, లేదా చనిపోయేవాడిని. అది సరే. సరే, వదిలేయ్. అవును, నా బైక్ రెడీ చేసావా? నేను నైట్ మంజులన్న ఇంటికి వెళ్ళాను. సరే, వెళ్ళి. మంజులన్న మనం అనుకున్నట్టు మామూలు వ్యక్తి కాదు, పెద్ద సైంటిస్టురా. అన్న ఇంట్లో మొత్తం బండి రెడీ చేసే సామాలే ఉంది, నిప్పులో తిరిగే ఫ్యాన్ కూడా ఉందిరా. సరే, తర్వాత బైక్ రెడీ చేసి ఇచ్చారా? అది మాత్రమే ఆయనకు తెలియదంట. సరే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఏంటిది? ఆ బండిని ఎలా సరి చేయాలన్నయ్య? దాని గురించి బాధపడకు, నేను సరి చేసిస్తా. సరి చేసి ఇస్తావా? చేసేస్తావు కదా. ఏంట్రా? అన్నయ్య, మళ్ళీ వస్తుందన్నయ్య. ఏంటన్నయ్య, ఈ బబుల్ గమ్ మాత్రం బయటికి రావట్లేదు. కన్నా, కన్నా, రే కన్నా, వీడెక్కడికి వెళ్ళాడు? కన్నా వచ్చాడా? ఇక్కడే ఆడుతూ ఉన్నాడు. పొద్దున పళ్ళు తోమకుండా అలాగే వెళ్ళిపోయాడు. అసలు నిన్న రాత్రంతా పడుకోలేదు, ఏమైందో ఏంటో. అవును, తన్నెక్కడ చూడలేదు. అత్తయ్యకి బాలేదు, జాగ్రత్త. ఆవిడ్ని ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి. నేను అప్పుడే అనుకున్నాను ఏదో సమస్య ఉంటుందని. కన్నా, నేనే పనసపండు ఇద్దాం అనుకున్నాను. ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇవన్నీ నేను ఎందుకు? చెప్తే ఎక్కడ మా ఇంటుంది? పర్వాలేదులే, ఉంచు. నువ్వు నా అర్థం ఇలా చెప్పమ్మా దానికి. రే కన్నా, ఎక్కడికి వెళ్ళావురా? ఏమైందమ్మా? పళ్ళు తోముకున్నావారా నువ్వు? ఇది ఉంచుకో, డాక్టర్ దగ్గరికి అయ్యో, వెళ్ళి వద్దు చూపించు. వద్దు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. పర్వాలేదు, ఉంచుకో. చెప్తున్నానా, ఇందులో ఉన్నాయి. ఏముంది? ఏంటి తెలియని వాళ్ళం ఏంటి? తీసుకోమ్మా, అప్పు అని కూడా అనుకో, పర్వాలేదు కానీ. రే విను, ప్లాన్ ఏంట్రా? రే మాట్లాడకురా, మాట్లాడకు, మాట్లాడకు. క్రికెట్ ఆడలేదా? మాట్లాడకురా, ప్లీజ్ రా. మిగతా వాళ్ళేరి?
ఆ? బంతితో ఆడుతున్నావా? ఊరుకు బంద్ చేస్తాడు. రే విడు. నీ వల్లేరా నన్ను బంతుతో కొట్టాడు. రేయ్ నన్ను అంటావేంటి? ఇలా ఆడేటప్పుడు ఇక్కడ దాక్కోకూడదు. నీ వల్లే నేను నన్ను ఇరుక్కుపోయాను. అనుకో. రేయ్, నీ నీ వల్లే కాళ్ళు నేను చేత కొడతాను చెప్పు. నేను అంతేగాని ఊరుకోను. నన్ను అంటావేంటి? ఆ? రేయ్, నా గురించి తెలియదు నీకు. ఏమనుకున్నావ్? ఎవర్రా అక్కడ గొడవ పడేది? రండి ప్రసాదం రా. రేయ్ తెలీదా? నాకు ఇవ్వలేదేంట్రా? అయ్యో ఇది పిల్లల కోసం, మీరు లోపలికి వెళ్ళండి, మంజు ఇస్తుంది. అమ్మ తల్లి మంజు నాకు కూడా కాస్త డేట్స్